ఇండియా పర్మిషన్తో. అట్లాగే పాకిస్తాన్కి కేటాయించిన 80% వాటర్స్లో కూడా మనం కూడా వాడుకోవచ్చు. ఇలాంటి ఒప్పందం అయితే జరిగింది. ఇది ఇంటర్నేషనల్గా అగ్రీడ్ అయిన ఒప్పందం. దీనివల్ల పాకిస్తాన్కి చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని అక్కడ 2 డ్యామ్స్ ఉన్నాయి. మంగళా డ్యామ్, తర్చలా డ్యాము. ఇది 10% వాటర్స్ని ఇస్తుంది. పాకిస్తాన్ పాపులేషన్లో దాదాపు 23% నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము వ్యవసాయం నుంచే వస్తుంది. 68% మంది ప్రజలు, రూరల్ పాపులేషన్, వ్యవసాయం మీద ఆధారపడిన ఇది. ఈ వాటర్స్ని పాకిస్తాన్ 3 రకాలుగా ఉపయోగించుకుంటుంది. ఒకటి ఇరిగేషన్కి, వ్యవసాయానికి. 2 దాని ఏమంటారు ఇండస్ట్రియల్ పర్పస్, పరిశ్రమల కోసం, సిమెంట్ పరిశ్రమ ఇలాంటి వాటికి వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి పరిశ్రమల కోసం. 3 తాగునీటి అవసరాల కోసం. ఇది ఎక్కువగా పంజాబ్ అండ్ సింధ్, పాకిస్తాన్లో కూడా పంజాబ్ అని ఉంది, పంజాబ్ సింధ్ ప్రావిన్సెస్ అంటారు. ఆ ప్రావిన్సెస్కి ఈ వాటర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు ఈ వాటర్ని కట్ చేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. ఈ ఒప్పందాన్ని కంప్లీట్గా రద్దు చేయట్లేదు, సస్పెన్షన్లో పెడతాము. అంటే పాకిస్తాను తన టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఆపే వరకు మేము సస్పెన్షన్లో పెడుతున్నాం అనేది అనౌన్స్ చేసింది. ఇది పెద్ద దెబ్బ పాకిస్తాన్కి. ఆల్రెడీ వాళ్ళు వాటర్ స్కార్సిటీతో ఉన్నారు. ఇది ఎందుకంటే 154 మిలియన్ల ఏకర్ ఫీట్ అంటారు, ఏకర్ ఫీట్ వాటర్ని అందిస్తుంది వాళ్ళకి. సో అటువంటి ఏకర్ ఫీట్ వాటర్ అనేది ఇప్పుడు ఆగిపోతే పాకిస్తాన్ విలవల్లాడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సమ్మరు, అక్కడ వాటర్ స్కార్సిటీ బలంగా ఉంది. అటువంటిది మనం కానీ ఇప్పుడు ఆపేస్తే చాలా పెద్ద దెబ్బ అనొచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ చర్యగా మనం చెప్పుకోవచ్చు మోడీ తీసుకుంటున్న చర్యలు. ఇక రెండవది ఇంటగ్రేటెడ్ చెక్ పోస్ట్, అట్టారీ అంటారు. ఇది పంజాబ్లో, మన దేశంలో ఉండే పంజాబ్ అమృత్సర్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అట్టారీ చెక్ పోస్ట్ని మూసేశారు. అంటే పాకిస్తాన్ నుంచి ఇటు రావడానికి లేదు, ఇటు నుంచి అటు పోవడానికి లేదు. దీనివల్ల పాకిస్తాన్కి పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది 120 కిలోమీటర్ల వైశాల్యం పొడవుతో ఉంటుంది. ఇది ఏంటంటే క్రాస్ బార్డర్ ట్రేడ్ దీంట్లో జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ట్రేడ్ కూడా ఈ రూట్లో ఉంటుంది. నేషనల్ హైవే నెంబర్ 1కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. అందువల్ల పాకిస్తాన్కి ట్రేడ్ ఎఫెక్ట్ అనేది బలంగా పడుతుంది. దానివల్ల పాకిస్తాను ఆల్రెడీ వ్యవసాయం మీద, ఇండస్ట్రీ మీద వాటర్ లేకపోవడం పడుతుంది. దీనివల్ల ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళకి తగ్గిపోతుంది, ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పవర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రకంగా పాకిస్తాన్ ఆల్రెడీ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దీనివల్ల మరింత ఆర్థిక సంక్షోభంలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. ఇది మిలిటరీ యాంగిల్లో కంటే కూడా గొప్ప చర్యగా మనం చెప్పుకోవచ్చు ఈ 2 విషయాలు. ఇది కాకుండా వీసాల్ని, మనకు మామూలుగా స్పెషల్ వీసాలు అంటారు, వాటిని ఎస్పీఎస్ వీసాలు అంటారు. సార్ ఒప్పందంలో భాగంగా చేశారు. ఆ వీసాలను రద్దు చేసింది. వితిన్ 48 అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పింది. పాకిస్తానీ సిటిజన్స్ ఎవరు ఇండియాలో ఉన్నా వితిన్ 48 అవర్స్లో వెళ్ళిపోవాలి. అది 3వది. 4వది, మన అక్కడ పాకిస్తానీ ఎంబసీలో మన వాళ్ళు, డిప్లొమాట్స్ వాళ్ళు దాదాపు 55 మంది ఉంటే అందులో 25 మందిని వెనక్కి పిలిపిస్తుంది. 30 మంది మాత్రమే ఉంటారు. అది 4వది. ఇక 5వది, డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అడ్వైజర్స్, పాకిస్తాన్ అడ్వైజర్స్ మన దేశంలో ఉన్నారు, మన దేశంలో ఉండే అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు. వీళ్ళని మన దేశంలో ఉండే వాళ్ళని వెనక్కి తీసుకుంటుంది, మన దేశంలో ఉన్న వాళ్ళని పంపించేస్తుంది. 1 వీక్ టైం ఇచ్చారు మీరందరూ వెళ్ళిపోవాలని. అట్లాగే వాళ్ళ దేశంలో ఉన్న మన మిలిటరీ అడ్వైజర్స్ని వెనక్కి పంపిస్తున్నారు. అంటే మిలిటరీ పరంగా చర్యలు తీసుకుంటున్నారు, తర్వాత ఎకనామిక్ పరంగా తీసుకున్నారు, పొలిటికల్గా కూడా, అంటే డిప్లొమసీ పరంగా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఇవి అయితే పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. కాకపోతే ఇది సరిపోదు, మిలిటరీ యాంగిల్లో దెబ్బ కొట్టాలి. ఒకప్పుడు మనం ఎలాగైతే బాలాకోట్ ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ చేసామో అలా చేయాలి అనేది ఇప్పుడు ఇండియాలో వస్తున్న ఇది. దీనికి కూడా ప్రిపేర్ అవుతుంది మిలిటరీ. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఇంతకు ముందులాగా లేరు వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు వచ్చి అటాక్స్ చేస్తారని. కాబట్టి అక్కడున్న తీవ్రవాదులందరినీ సేఫ్ అండర్ గ్రౌండ్లోకి తరలించినట్టుగా చెప్తున్నారు. సో అటాక్స్ చేయడం వల్ల ఇప్పుడు పెద్ద ఉపయోగం లేదు ఇమ్మీడియట్గా చేయడం వల్ల. అందుకని ఒక పని ఏం చేస్తుందంటే కాశ్మీర్ లోయలో ఉన్న టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళకి
షెల్టర్ ఇచ్చే వాళ్ళు దాదాపు 1500 మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకునింది మిలిటరీ. అట్లాగే ఒక 2 టెర్రరిస్టులను చంపింది. ఇంకా మొత్తం జల్లెడ పడుతుంది. ఇదొక కార్యక్రమం నడుస్తుంది. అట్లాగే పాకిస్తాన్లో ఆల్రెడీ మన ఏజెంట్లు ఉన్నారు ఎప్పటి నుంచో. అక్కడ మన కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నాయి. సో వాళ్ళ ద్వారా అక్కడ టెర్రరిస్టుల్ని సీక్రెట్గా చంపేయడం అనే కార్యక్రమం కూడా మొసాద్ ఈ పని చేస్తుంది. ఇజ్రాయెల్ మొసాద్ అనేది ఈ పని చేస్తుంది. అయితే చాలామంది లేదు పాకిస్తాన్ మీద మనం యుద్ధానికి వెళ్ళాలి, ఇజ్రాయెల్ ఎట్లాగైతే పాలస్తీనా గాజా మీద వెళ్ళిందో మనం కూడా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సినిమాటిక్గా బాగానే ఉంటుంది. సినిమాలో మేమందరూ కలిసి నీ మీద దేశం మీద నిలబడి పోస్తే నీ దేశం మునిగిపోతుందన్న డైలాగ్ ఉంది. అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ పాకిస్తాన్ అంత బలహీనమైంది కాదు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మన దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 172 ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా 170 ఉన్నాయి. అయితే మనమేమో నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది ఒకటి పెట్టుకున్నాం. అంటే మనం ముందు వెయ్యమన్నమాట, అది మన పాలసీ. కానీ పాకిస్తాన్కి ఆ పాలసీ లేదు. వాళ్ళు ఫుల్ స్పెక్ట్రమ్ డెటరెన్స్ అంటారు. ఫుల్ స్పెక్ట్రమ్ డెటరెన్స్ అంటే వాళ్ళు కూడా ముందు మన మీద వేయడానికి రెడీగా ఉంటారు. సో ఒకసారి వారు వస్తే చిన్న స్థాయిలో న్యూక్లియర్ వెపన్స్ వాడినా కూడా లక్షలాది మంది ప్రజలు చనిపోతారు, కోట్లాది మంది కరువుతో విలవిల్లాడిపోతారు. అంటే పంటలు మొత్తం నాశనం అయిపోతాయి, భూమి అంతా ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి అది ఎవరు కూడా చేయరు. పాకిస్తాన్ అంత ఈజీగా మనం లెక్కేసుకొని తీసుకోవడానికి అంత ఈజీగా లేదు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో రెండోది ఏంటంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. అంటే అది వరల్డ్ వైడ్గా అనేక దేశాలు సంతకాలు చేసి పాకిస్తాన్, ఇండియా మాత్రం చేయలేదు. సో అట్లాగే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటారు, CTBA, దాంట్లో కూడా చేయలేదన్నమాట. అందువల్ల మనం యుద్ధం కానీ ప్రకటిస్తే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ కానీ వాడితే మన దేశానికి కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం అనేది జరిగే పరిస్థితి లేదు. కానీ ఓన్లీ రెండోది ఏంటంటే గాజాలో ఇజ్రాయెల్ మామూలు సివిలియన్స్ని కూడా చంపేసింది పెద్ద ఎత్తున. దాదాపు 50,000 మందిని అక్కడ చంపేశారు. మనం పాకిస్తాన్లో సామాన్య ప్రజలను చంపాలనే ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. ఓన్లీ టెర్రరిస్టులను మాత్రమే చంపాలనేది ఉంది. కాబట్టి మనం గాజాలో ఇజ్రాయెల్ లాగా మనం పోయి పాకిస్తాన్ మీద దాడులు చేసే అవకాశం లేదు. ఓన్లీ మనం సర్జికల్ స్ట్రైక్ అంటాం. సర్జికల్ అంటే ఓన్లీ ఆ తీవ్రవాదులను మాత్రమే చంపడం అనేది మన టార్గెట్. దాని వైపుగా కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది.